21 రోజు ఒక్క రాత్రికి 1,85,000 మందిని చంపగలిగిన దూతనే 21 రోజు ఆపేస్తే నువ్వు నేను సత్తి ఎలాగెళ్తాం? వెళ్ళనివ్వయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. కనుక బలవంతులే కొనుక్కోబడతారట. ఆత్మలో బలవంతులు కావాలి. శరీరం ఏమైపోయినా పర్వాలేదు, శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ఆత్మలో బలవంతులుగా కావాలి. ఆత్మలో బలవంతులు అవ్వాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్మ మనల్ని శక్తిమంతులుగా మారుస్తుందట. పౌలు గారు శరీరానికి చాలా బలహీనుడట, శారీరకంగా బలహీనుడట. ఆయనే అన్నాడు, నాలో ముళ్ళు ఉంది తీసేయమని ముమ్మారు దేవుణ్ణి అడిగాను, నీ బలహీనతలో నా కృప పరిపూర్ణమవుద్ది, అలా ఉండే అన్నాడు. ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు అన్నాడని పౌలు చెప్పాడు. పౌలు చాలా బలహీనుడు శరీరానికి, కానీ ఆత్మలో చాలా బలవంతుడట. ఆయన్ని ఎలా చంపాలని అడిగారు. ఆయన ఒకటే చెప్పాడు, ప్రజలందరి ముందు నరికేయండి అన్నాడు. ప్రజలందరి ముందు నరికేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. భయపడకండి, దేవుని రాజ్యం పైన ఉంది, దేవుడు పైన ఉన్నాడు, సింహాసనం పైన ఉంది, కిరీటం బయట ఉంది, నేను ముందు వెళ్తాను, వెనకాల రండి, భయపడకండి అని వచ్చి తల ఇలా పెట్టాడు. టక్కని నరికారు. ఆ బుర్ర తిరిగి 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 వెళ్ళి కళ్ళు పైకి చూస్తూ యేసే దేవుడని ప్రకటించిందట సూపు కూడా. అప్పుడు ఆయన మొండములోంచి కొన్ని కోట్ల దీపములు కలిగిన వెలుగు ఒకేసారి పైకి వెళ్తుంటే దురాత్మల సమూహం పౌలు వస్తున్నాడు పారిపోండి రోయని పటాపంచలైపోయి సూటిచ్చినాయట. చప్పట్లు కొడతారా? పటాపంచలైపోయినట్టు పౌలు నుంచి ఆత్మ వెళ్తుంటే. ఈరోజు నువ్వు నేను చచ్చిన తర్వాత అలా వెళ్ళాలంటే బలం కావాలి మనకి. ఆ బలం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా